మనోహరి అమర్ బాగీల ఫస్ట్ నైట్కి గదిని చక్కగా డెకరేట్ చేసి స్వీట్స్ని ఫ్రూట్స్ని అక్కడ పెడుతుంది. అమర్ రాగానే ఒక తెల్ల పంచా షర్ట్ ఉన్న ఒక ప్లేట్ని అమర్కిచ్చి రెడీ అవ్వమర్ అంటూ వెళ్ళిపోతుంది మనోహరి. ఇక చూస్తున్న ఆరు చూసారా, మా ఆయన చాలా అమాయకుడు, ఆయనకేం తెలీదు అని అంటూ ఉండగా చిత్రగుప్తుల వారు ఈసారి చూడు అని అంటూ ఉంటాడు. దాంతో మళ్ళీ ఆరు అటువైపుగా చూడగా అమర్ కూడా తెల్ల పంచె కట్టుకొని తెల్ల షర్ట్ వేసుకొని సెట్ కొట్టుకొని రెడీ అవుతూ ఉంటాడు. ఇక అది చూసి ఆరు నెత్తిపై తెల్లగుడ్డ వేసుకున్నట్టు చీర వేసుకుంటుంది. తెల్ల పంచా షర్ట్ ఓకే, కానీ సెంట్ ఎందుకు కొట్టుకుంటున్నారు ఈయన అని అంటూ ఉండగా సాడిస్టిక్గా నవ్వుతూ ఉంటారు గుప్తా గారు. మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి ఫస్ట్ అని అంటూ ఉంటుంది. ఆరు వెళ్ళను, నీ సోదరి ఆ రూమ్లోకి వెళ్ళేదాకా నేను చూస్తూనే ఉంటా అని అంటూ ఉంటాడు గుప్తా గారు. ఇక అమర్ రెడీ అవుతున్నాడని చెప్పడానికి మనోహరి రూమ్లోకి వస్తుంది. ఇక వైట్ శారీలో ఉన్న బాగిని చూసి కుళ్ళుకుంటూ ఉంటుంది. మను, ఎలా ఉన్నాను మను, నేను చాలా చక్కగా అందంగా ఉన్నాను కదా అని బాగి ఉడికించడానికి అడుగుతూ ఉండగా చండాలంగా ఉన్నావు అని అనేస్తుంది. మను ఏడుపు మూతి పెట్టి, చిత్ర చూసావా నేను చండాలంగా ఉన్నానంట, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం అని చిన్న పిల్లలాగా గోల పెడుతూ ఉంటుంది బాగి. అప్పుడు చిత్ర, లేదు మనుకి ఏర్పడట్లేదు, నువ్వు చాలా చక్కగా కుందనపు బొమ్మలాగా ఉన్నావు అని చిత్ర అనడంతో సిగ్గుపడుతూ ఉంటుంది బాగి. ఇక నేను వెళ్తున్నా అని మను అంటుండగా, ఎక్కడికి వెళ్ళేది, నన్ను రూమ్లోకి పంపించరా, అంతకన్నా ముఖ్యమైనది ఒకటి ఉంది, లైఫ్ పంచుకోబోయే మాకు పాలు పంచుకోవాలి కదా, పాల గ్లాస్ అందించరా అని బాగి అడుగుతుండగా, నేనా చి, నా ఫ్రెండ్ కోసం ఆ రూమ్ డెకరేట్ చేయడమే ఎక్కువ, అసలు నా మీద నాకే కోపంగా ఉంది అని మను అంటూ ఉంటుంది. పాల గ్లాసే కదా, మను వద్దు నేను తీసుకొస్తా అని అంటూ చిటికలో పాల గ్లాస్ని తీసుకొస్తుంది చిత్ర. నన్ను మీరే రూమ్లోకి పంపించాలి అని అంటూ ఉండగా, లేదు నేను పంపించను, నా వల్ల కాదు అని మను అంటూ ఉండగా, చూడు చిత్ర అని గోల పెడుతూ ఉంటుంది బాగి. అబ్బా మను ప్లీజ్, ఈ ఒక్కరోజు నా కోసం చేయవా, నువ్వు చేయమన్న పనులన్నీ నేను చేశాను కదా, నా కోసం ఈ ఒక్క పని చేయి అని బ్రతిమిలాడగానే, సరే పదండి అని పండ్లు కొరుకుతూ ఉంటుంది మను. ఇద్దరు కలిసి బాగిని రూమ్ దాకా తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టి మను వెళ్ళబోతుండగా, ఏంటి అలా వెళ్ళిపోతున్నారేంటి, నన్ను లోపలికి తోసి డోర్ క్లోజ్ చేయరా అంటుండగా, నేనా చి నేను చెయ్యను పో అని మను అనగానే, చూసావా ఎలా మాట్లాడుతుందో అని మళ్ళీ గొడవ స్టార్ట్ చేస్తుంది బాగి. అసలు నిన్ను చూస్తేనే నాకు కోపంగా ఉంది, నా ఫ్రెండ్ చిత్ర కోసం ఇదంతా చేస్తున్నా, ఇదంతా భరిస్తున్నా అని మను అంటూ ఉండగా, బాగి ఏమో అవును నా తోడికోడలు కోసమే నేను చేస్తున్నా అని దెబ్బలాడుతూ ఉంటుంది. చిత్ర వాళ్ళ మధ్యలోకి వచ్చి, ఏంటిది మీరు చిన్న పిల్లల్లా గొడవలు పడుతున్నారేంటి, ఆపండి అని అంటూ, మను ప్లీజ్ అని గట్టిగా అరుస్తుంది చిత్ర. ఇక సరే అంటూ బాగి చేయిని పట్టుకొని లోపలికి తోస్తారు. చిత్ర డోర్ గడియ పెట్టేస్తుంది. లోపలికి వచ్చిన బాగిని షర్ట్ స్లీవ్స్ మడత పెడుతూ అదో రకంగా చూస్తూ ఉంటాడు అమర్. ఏంటినా ఇలా చూస్తున్నారు అని అనుకుంటూ తెల్ల పంచ షర్ట్లో ఉన్న అమర్ని చూసి అవాక్కవుతుంది. ఇదేంటినా, నేను చిత్ర బాధపడలేక శారీ కట్టుకున్నాను, మరి ఈయనెందుకు కట్టుకున్నట్టు అని ఆలోచనలో పడిపోతుంది బాగి. ఏంటలా చూస్తున్నావు అని అంటూ ఉండగా, ఏం లేదు అని అంటూ ఉంటుంది బాగి. అడుగులు వేస్తూ వస్తుంటాడు అమర్. దగ్గరికి వస్తున్న అమర్ని చూసి భయపడుతూ ఉంటుంది బాగి. ఇక దగ్గరికి వచ్చిన అమర్ని చూసి కాస్త ధైర్యం తెచ్చుకుంటుంది బాగి. స్టడీగా నిలబడుతుంది. ఇక మనం మాట్లాడుకుందాం అని అంటూ బాగి వైపు చూస్తూ ఉంటాడు అమర్. అప్పుడు అవును మాటలతో మొదలు పెడితే బాగుంటుంది అని అంటూ ఉంటుంది బాగి. పద కూర్చుందాం అని అనగానే ఇద్దరూ కలిసి బెడ్ పైన కూర్చుంటారు. సిగ్గుపడుతున్న బాగిని చూసి అమర్, ఇదేంటి ఇలా సిగ్గుపడుతుంది అని అనుకుంటూ ఉంటాడు అమర్. నేను చెప్పేది నీకు అర్థమవుతుందా అని అమర్ అడుగుతుండగా, అర్థమవుతుంది, ఏదైనా పాటించాలి కదా, చిత్ర వినోదుల సంతోషం కోసమే కదా అని అంటూ ఉండగా, ఎలూస్ అని అంటాడు అమర్. నేను అనేది నీకు అర్థమైందా అసలు
అంటుండగా అవును శోభనం గుచ్చే కదా అని బాగి అంటుండగా అవును ఆగిపోవడం కోసమే కదా అని అమర్ అనగానే పండ్లు కొరుకుతూ ఉంటుంది బాగి. మరి ఆగిపోవడానికి మీరు ఇలా షర్టు పంచ కట్టుకోవడం ఎందుకు అని విసుగ్గా అడుగుతుంది బాగి వినోద్ చిత్రాల కోసం అని అంటూనే నేను చెప్పేది అర్థమైందా, ఈరోజు కార్యం జరిగిపోయినట్టే వాళ్ళకు అనిపించాలి అని అంటుండగా అర్థమైంది ఇంకెందుకు పడుకోక అంటూ ఉండగా మనం ఇంకా అర్థం చేసుకోవడంలోనే ఉన్నాం కదా అని అంటుంటాడు అమర్. తేనె ఎక్కడుందో తుమ్మిగకి చెప్పాలా ఈయనున్నారు అని పండ్లు కొరుకుతూ పడుకుంటుంది బాగి అమర్కి పాల గ్లాస్ని అందించి. ఇక అమర్ సగం పాలు తాగుతావా బాగి అని ప్రేమగా అడుగుతాడు. లైఫ్ పంచుకోరంట కానీ పాలు పంచుకుంటారంట అని పండ్లు కొరుకుతూ వద్దులేండి మీరు తాగి పక్కన పెట్టండి అని అంటూ అటు తిరిగి పడుకుంటుంది బాగి. సగం పాలు తాగి పక్కన పట్టిస్తాడు అమర్. ఇక కిందికి వచ్చిన మను విసుక్కుంటూ ఉండగా చిత్ర ఫీల్ అయిందా, ఏం కాదులే అని అనుకుని లైట్ తీసుకోగా వినోద్ అక్కడికి వచ్చి ఏంటి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్టున్నావు, అక్కడ ఈరోజు అన్నీ పూర్తయిపోతాయి అనుకున్నావా, మా అన్నయ్య అంత ఈజీగా లొంగడు అని అంటూ ఉంటాడు వినోద్. అది తెలుసు కానీ నేను పాలల్లో ట్యాబ్లెట్ కలిపిన విషయం నీకు తెలియదు కదా అని అంటూ నవ్వుతూ ఉంటుంది చిత్ర. ట్యాబ్లెట్ కడిపావా అని ఆశ్చర్యపోతాడు వినోద్. అవును అని పైన జరిగేది ఊహించుకుంటూ ఉంటుంది చిత్ర. పైన అమర్ పాలు తాగాక మత్తుగా బాగి వైపు చూస్తూ బాగి బాగి అని పిలుస్తాడు. ఏంటి అన్నట్టు విసుగ్గా వెనక్కి తిరిగిన బాగిని చూసి ఈరోజు చాలా అందంగా ఉన్నావు అని అంటూ 2 వెంట్రుకలని ముఖంపై వేసి ఇలా చూస్తుంటే ఇంకా అందంగా ఉన్నావు అంటూ లిప్స్ని గిల్లేసి ఈరోజు ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని అంటూ బాగి పైకి ఒరుగుతాడు అమర్. షాక్లో ఉండిపోతుంది ఆ బాగి. అప్పుడు కింద వినోద్ చిత్రని ఎన్ని ట్యాబ్లెట్స్ కలిపావు అనగానే 2 ట్యాబ్లెట్స్ అని అనేస్తుంది చిత్ర నవ్వుతూ. 2 ట్యాబ్లెట్స్ కలిపితే అవి స్లీపింగ్ ట్యాబ్లెట్స్లా పనిచేస్తాయి అని అనేస్తాడు. వినోద్ అన్నట్టుగానే బాగిపై పడిన అమర్ నిద్రలోకి జారుకుంటాడు. ఏమైందండి ఏమైంది అని బాగి పిలుస్తుండగా నిద్రపోతాడు అమర్. పక్కకి పడుకోబెట్టి ఈయనేంటి ఇలా ఉన్నట్టుండి పడుకున్నాడు అని ఆ బాగి అయోమయంలో పడిపోతుంది. ఈ చిత్ర ప్లాన్ మిస్ఫైర్ అవుతుంది. ఇక తెల్లవారగానే రణ్వీర్ దగ్గరికి లాయర్ వస్తాడు. ఏంటి ఏం చేద్దాం అని అడుగుతుండగా అంజలి డెలివరీ అయిన మిలిటరీ హాస్పిటల్కి కాల్ చేయి అని రణ్వీర్ అనగానే కాల్ చేసి అంజలి అక్కడే పుట్టినట్టు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసినట్టు చెప్తాడు. ఆ తర్వాత పని వాళ్ళకి ఇంకా అమర్ చుట్టూ ఉన్న వాళ్ళకి అందరికీ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ కనుక్కోమంటాడు రణ్వీర్. చెప్పినట్టే చేసి రోజుల పాపగా ఉన్నప్పటి నుండి అంజలి వివరాలు చెప్తున్నారు అని అంటూ ఉంటాడు లాయర్. లేదు అమర్ అబద్ధం చెప్తున్నాడు అని అంటూ ఉంటాడు రణ్వీర్. అన్ని ఆధారాలు ఉన్నాయి కదా అని లాయర్ అంటుంటాడు. ఇటు మరోవైపు రాథోడ్ అమర్తో ఇలా అంటుంటాడు. మీరు చెప్పినట్టుగానే మన చుట్టూ ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేస్తున్నాడంట రణ్వీర్ అని అంటుండగా నాకు తెలుసు నా మాటలు రణ్వీర్ నమ్మడని, అందుకనే నెల రోజుల్లో అంజలికి ఒక జీవితాన్ని సృష్టించా అని అంటూ ఉంటాడు అమర్. ఒకవేళ నిజం తెలిస్తే అని రాథోడ్ భయపడుతుండగా అస్సలు తెలీదు, నిజానికి రణ్వీర్కి మధ్యలో నేనున్నా, ఆరు నా పక్కనుంటే అంజలిని కాపాడమని నన్ను అడిగేది. ఇప్పుడు ఆరు పోరాటం కూడా నేనే చేయాలి, రణ్వీర్కి నిజం తెలిసే అవకాశమే లేదు అని అమర్ అంటూ ఉంటాడు. రణ్వీర్కి నిజం తెలియనుందా? చిత్ర మళ్ళీ అమర్ బాగీలని ఒక్కటి చేయడానికి ఏదైనా ప్లాన్ చేస్తుందా, లేదంటే శోభనం అయిపోయింది అన్న భ్రమలో ఉంటుందా? రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.